ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో మోసాలు, అప్పులు మాత్రమే చేశారని కాకాని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కొవ్వూరు బై ఎలక్షన్లో విజయమ్మ తరువాత గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి ఈసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పెట్టిన భిక్షతో పదవులు అనుభవిస్తున్నారన్నారు. చాలా మంది కనపడుతున్నారు. నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఎవరైనా కనపడితే పెళ్లిళ్ళు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఎలా మంది కోవూరు అంటే అబ్బా కోవూరు నాశనం అయిపోయినారు, కోవూరు అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయారు, ప్రసన్న కుమార్ని పోగొట్టుకున్నామని చాలా మదన పడుతున్నారు అనేటువంటి స్టాండర్డ్ గా మాట్లాడేటువంటి మాట. ఇంకేం మాట్లాడాలి? అబ్బా కోవూరు నియోజకవర్గం కథ అయిపోయింది, పని అయిపోయింది, పోతే పని చేయదు. ఈరోజు మీకు ఇంటికి వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యను అడిగి మీ సమస్య అవుతుందా కాదా అనేటువంటిది పక్కన పెడితే దానికోసం నేను మాట ఇచ్చినాను, అది జరగాల్సిందని చెప్పి మొండిగా పోరాడేటువంటి వ్యక్తి ఉన్న ఈ జిల్లా రాజకీయాల్లో ఉన్నాడంటే అది ప్రసన్న ఒక్కడైనటువంటి విషయం. చాలా సందర్భాల్లో నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము ఒక పని అడిగితే ఈ నియోజకవర్గానికి సంబంధించి 10 పనులు తీసుకొచ్చేవాడు ప్రతిసారి. ఆయన పాపం ఎంత హడావిడిగా ఉన్నా సరే, ఎందుకన్నా రేపు కలుద్దాం బాబు ప్రసన్న అన్న అంటే పాపం వెనక కూర్చొని అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీలో ఇచ్చేవాడు, ఆయన కారు దిగేటప్పుడు ఉంటే ఆడిచ్చేవాడు, లేదా కారు ఎక్కేటప్పుడు ఇచ్చేవాడు, ఏదో ఒక విధంగా దాన్ని ఫాలో చేసేవాడు. ఒక విధంగా చెప్పాలి అంటే అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి వాచ్మెన్ డ్యూటీ చేసినటువంటి వ్యక్తి ప్రసన్న అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి.